వెల్కమ్ టు 9 వైబ్స్. ఆయన ఆషామాషి నేత కాదు, హిందువులకు ప్రాణమిచ్చే నేత. చంద్రబాబు నాయుడు మొదట రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించి కౌన్సిలర్గా అవకాశం ఇచ్చిన తమ మనోభావాలకు బీజేపీ దగ్గరగా ఉంటుందని కాషాయ పార్టీలోకి వెళ్లి హిందూ హృదయ సామ్రాట్గా ఎదిగారు. గోసేవ చేయాలని అదే యువకులకు ప్రథమ కర్తవ్యమని చెప్పే ఆయనను బీజేపీ కూడా అలాగే అక్కున చేర్చుకుంది. ఒక్కసారి కాదు, ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా కూడా చాటుకున్నారు. మరి ఆ నేత ఎవరు? ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో కనబడడం లేదు? పార్టీ కూడా ఆయన్ను పక్కన పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరా నేత? ఏమా కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓల్డ్ సిటీలో ఆయనంటే ఒక హల్చల్, పేరు చెబితేనే ఒక ధైర్యం వస్తుంది అంటారు అక్కడ ప్రజలు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవునండి, ఆయనే రాజాసింగ్. 2023లో మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధించిన కాషాయ నేత. అయితే ఆయన మొదటిసారి గెలిచినప్పటి నుంచి ఆయనకు పార్టీలో కిషన్ రెడ్డితో విభేదాలున్నాయని చెబుతుంటారు కింద స్థాయి బీజేపీ కార్యకర్తలు. అవి ఇప్పటికే చాలాసార్లు మీడియాలో కూడా ఎక్కేశాయి. అయితే మధ్యలో అంబర్పేటలో కిషన్ రెడ్డి ఓడిపోవడం, తదనంతరం పరిణామాల్లో సికింద్రాబాద్ నుండి గెలవడం, కేంద్ర మంత్రిగా ఆయన వెళ్లిపోవడంతో అవి కనుమరుగైపోయాయని అటు ప్రజలు ఇటు రాజాసింగ్ అభిమానులు కాస్త ఆనందపడ్డా 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు బీజేపీలో జరిగిన అంతర్గత పరిణామాలు మళ్లీ కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలవడం, అందులో రాజాసింగ్ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సాధించడంతో ఆయనకే శాసనసభ పక్ష నేతగా అవకాశం ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ కొన్నాళ్లుగా గప్చుప్గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలలోనూ పాల్గొనడం లేదు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు సైతం దూరంగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వానికి ఆయనకు మధ్య దూరం పెరుగుతూనే ఉందన్న వాదనకు ఇది మరింత బలం చేకూర్చుతున్నది. వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా అవకాశం లభిస్తుందని రాజాసింగ్ భావించారు. అది వేరే వారు తన్నుకుపోవడంతో అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర అధికారుల సమావేశానికి డుమ్మా కొట్టారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో కూడా పాల్గొనలేదు. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన గెలిచి రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఢిల్లీ వెళ్లిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి, హిందూ జనహృదయ నేతగా పేరు తెచ్చుకున్న ఆయన రాష్ట్ర రాజకీయాల నుండి దేశ రాజకీయాల్లోకి వెళతారో లేదో అని. ఒకవేళ ఆయన ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఇక ఆయనకు తిరుగుండదని, దేశంలోనే ఒక కీలక నాయకునిగా మారతారని అనుకుంటున్నారు ఆయన అనుచరులు. For more updates, stay tuned on 9 Vibes.